శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణం పట్ల విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడు మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ స్వేదవిందుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుండమయ్యుండన పేళ నుండి భీషణుడు కంటోడు వచ్చి పట్టాభిషేకంపు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంపు సంబంధమైన సకల శుభనిధి సత్వదేవాల వేద్యం రాక్షసాంతం సకల విషయ సంగ్రామం నమామి ఖడ్గహస్తం విషజ్వరహరణం వేద వేదాంత దీపం ఖడ్గరూపం విద్వన నిలయం దేవతా సుప్రకాశం కల్పవృక్షం మణిమయమకుటం మాయమాయాసం ఇంద్రవంద్యం జలనిధి కలనం